హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నవల్స్. ఈరోజు మన కథ వంశీమోహన, ఎపిసోడ్ 48. మమ్మీ, నాకు క్లియర్గా చెప్పు, అసలు నాకు పెద్దమ్మ ఉండడం ఏంటి? ఎప్పుడూ చెప్పలేదు నువ్వు. అమ్మమ్మ తాతయ్యలకి నువ్వు ఒక్కదానివే కదా కూతురు అని కన్ఫ్యూజింగ్గా చూసింది శుభ. ఆవిడ నా తోడబుట్టిన అక్క కాదు, మీ నాన్న మొదటి ప్రేమ, మొదటి భార్య కూడా, అంది వేద. వాట్? డాడ్ లవ్ మ్యారేజ్నా? అది కూడా నువ్వు కాకుండా? అంది షాక్గా. అయినా డాడ్ లవ్ గురించి తెలిసి కూడా పెళ్లి చేసుకున్నావా మామ్? వై? అంది శుభ. చెప్తాను. నీకు మా లైఫ్లో ఏం జరిగింది, ఎవరు ఎలాంటి వాళ్ళనేది నువ్వు కూడా తెలుసుకోవాలి. మీ గ్రాండ్ పేరెంట్స్ని డాడీ ఎందుకు దూరం పెట్టారో కూడా ఈరోజు నీకు చెప్తాను. ఇలారా అంటూ కూతుర్ని వాళ్ళ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి లాకర్లో జాగ్రత్తగా దాచుంచిన సాగర్ సుభాష్నిలా పెళ్లి ఫోటోను బయటకు తీసి శుభకి చూపించింది వేద. ఆవిడని చూడగానే శుభకి కూడా మోహన అచ్చు సుభాషినిలాగే ఉందనిపించింది. ఇదెలా సాధ్యం అనుకున్న శుభ మనసులో, అందుకే అమ్మ మోహన్ అక్కని చూడగానే షాక్ అవ్వడం, తన గురించి అడిగి తెలుసుకుంది ఎందుకేనా అని అనుకుంది. అమ్మ, పెద్దమ్మకి ఏమైంది, ఎందుకు డాడ్కి దూరం అయింది ఆవిడ అని అడిగింది శుభ. నాకు తెలిసిన మీ డాడ్ గతమంతా నీకు చెప్తాను శుభ అంటూ సాగర్ సుహాసినిలా గతం గురించి చెప్పడం స్టార్ట్ చేసింది వేద. ఇక్కడ కొన్ని వేదకు తెలియనివి కూడా రైటర్ మనకు చెప్తారు. సాగర్కి అప్పట్లోనే బైక్స్ మీద పిచ్చెక్కు ఉండేది. తను కొన్న కొత్త బైక్ మీద హుషారుగా కాలేజ్కి వెళ్తూ ఓ గుడి దగ్గర బైక్ ఆపి పంతులు గారిని పిలిచి పూజ చేయమని చెప్పాడు సాగర్. ఆయన సరే అంటూ పూజ చేసి నిమ్మకాయ మీద బండి పోనివ్వు బాబు, అంతా మంచి జరుగుతుంది అన్నాడు. తన పుట్టినరోజని సుభాషిని కూడా ఆ రోజు అదే గుడికొచ్చింది. తలస్నానం చేయడంతో పొడవైన తన జుట్టును లూజ్గా అల్లి సైడ్లో రోజా పువ్వు పెట్టి నుదుటన చిన్న స్టిక్కర్, దాని కింద కుంకుమ బొట్టు, మెడలో సన్నని చైన్ తప్ప మరే అలంకరణ లేకపోయినా లంగా ఓణిలో అప్సరసలా ఉంది సుభాషిని. ఆమె గుడి లోపల నుండి అప్పుడే బయటకొస్తూ చూసుకోకుండా సాగర్ బైక్కి అడ్డొచ్చింది. ఆమె అలా సడన్గా రావడంతో ఎక్కడ గుద్దేస్తానో అని బైక్ని సైడ్కి తిప్పిన సాగర్ బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోయాడు. అతనికి దెబ్బ తగలలేదు, కానీ కొత్త బైక్ డ్యామేజ్ అవ్వడంతో అతను కోపంగా, ఏ మెంటల్, కళ్ళు కనపడలేదా అని తిడుతూ బైక్ని లేపాడు సాగర్. అతడి వాయిస్లోని కోపానికి భయంగా వెనక్కి తిరిగిన సుభాష్ని, సారీ అండి, చూసుకోలేదు అంటూ ఏడుస్తున్న ఆమెను చూడగానే సాగర్ కోపం ఎటో పోయింది. మెస్మరైజ్ అయి తననే చూస్తూ, ఇలారా అని మెల్లగా పిలిచాడు. అతను కొడతాడేమో అని భయంగా దగ్గరకొచ్చిన సుభాష్ని చూసి, ఎందుకు ఏడుస్తున్నావు అని సౌమ్యంగా అడిగాడు సాగర్. మీ బండి పాడేశాను కదండి, అది రిపేర్ చేయాలంటే నా దగ్గర డబ్బులు కూడా లేవు. స్కాలర్షిప్తో చదివేదాన్ని, అంత డబ్బంటే నేను ఇవ్వలేను. మీ కోపం తీరేలా ఒక దెబ్బ వేయండి అని అమాయకంగా చెప్తున్న ఆమెని చూస్తే అతడికి జాలి కలిగింది. ఏడోకు, నిన్నేమనలే అంటూ అతను చొరవగా ఆమె కళ్ళు తుడిచి, ఏ కాలేజ్లో చదువుతున్నావు అని అడిగాడు సాగర్. ఆమె కాలేజ్ పేరు చెప్పగానే అది తను చదివే కాలేజే కావడంతో ఎప్పుడు చూడలేదే అనుకుని, నేను కూడా అటే వెళ్తున్నాను, నేను డ్రాప్ చేస్తానురా అని చిరునవ్వుతో పిలిచాడు సాగర్. శుభ భయంగా, అమ్మో, పరిచయం లేని వాళ్ళతో నేను ఎక్కడికి రానండి అంది ఇన్నోసెంట్గా. ఏయ్, నేనేమైనా రౌడీలాగనో పోకిరీలాగనో కనపడుతున్నానా? ఇప్పుడు నువ్వు నాతో పాటు రాకపోతే నా బైక్కి రిపేర్ ఖర్చు మొత్తం నువ్వే ఇవ్వాలి అని కావాలనే అమ్మని బ్లాక్మెయిల్ చేశాడు సాగర్. అదేంటండి, ఇందాకేమీ ఇవ్వద్దన్నారుగా అని క్యూట్గా అడిగింది శుభ. అవును చెప్పాను, నువ్వు చెప్పింది విని నమ్మి పాపమని జాలిపడి వద్దన్నా, కానీ నీ మీద నాకున్న నమ్మకం నా మీద నీకు లేనప్పుడు నేనెందుకు నీ మాట నమ్మాలి అని దబాయించాడు సాగర్ సుభాషిణిని. నిజమే కదా అనుకుంటూ, సరే వస్తాను, తర్వాత నన్ను డబ్బులు అడగరు కదా అని భయంగా అడిగింది శుభ. అడగలేరా అని నవ్వుతూ బైక్ స్టార్ట్ చేశాడు సాగర్. శుభకి ఎప్పుడు బైక్ ఎక్కిన అనుభవం లేదు, దాంతో కన్ఫ్యూజ్ అవుతుంటే సాగర్ ఆమెకి ఎలా కూర్చోవాలో ఎలా పట్టుకోవాలో నేర్పించి బైక్ స్టార్ట్ చేశాక ఆమె భయపడకుండా నిదానంగా తీసుకెళ్లాడు. శుభ భయంగా సాగర్ భుజం పైన చెయ్యేసి గట్టిగా పట్టుకుని కూర్చుంది. సాగర్కి ఆమె అలా తన భుజం పైన చెయ్యేసి పట్టుకుంటే ఏదో కొత్తగా ఉంది. ఇప్పటిదాకా తాను ఎప్పుడూ ఓ ఆడపిల్లని తన బైక్ ఎక్కించుకోలేదు, ఇంత సున్నితంగా ఉన్నది లేదు.
అవును, మీదే ఊరు? మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు అని అడిగాడు సాగర్. తన తల్లిదండ్రుల పేరు ఎత్తగానే ఆమెకి ఏడుపొచ్చేసింది. నాకెవరూ లేరండి. మా పెద్దనాన్నున్నా మా పెద్దమ్మకి నేనంటే ఇష్టం లేదు. అందుకని నేనే వాళ్ళకు దూరంగా వచ్చేసి స్కాలర్షిప్తో చదువుకుంటున్నాను అని డల్గా చెప్పింది సుభ. సుభాషిణి తన పెద్దనాన్న పేరు కానీ ఏ ఊరని కానీ సాగర్కి చెప్పలేదు. సుభాషిణి వ్యక్తిత్వం, ఆత్మాభిమానం అతన్ని మరింత అట్రాక్ట్ చేశాయి. అలాగా, మరెక్కడుంటున్నావు అని అతను అడగగానే, నా ఫ్రెండ్ వాళ్ళకు ఒక కాఫీ షాప్ ఉంది, అక్కడే పైన చిన్న గది ఉంది. నేను కాఫీ షాప్లో పార్ట్ టైం జాబ్ చేసినందుకు నాకు రెంట్ లేకుండా ఆ గదినిచ్చి తినటానికి ఖర్చులకి నెలకు 1000 రూపాయలు ఇస్తారండి అంది సుభాషిణి. ఈ రోజుల్లో నెలకు 1000 రూపాయలతో బ్రతుకుతుందా అని సాగర్కి జాలి కలిగింది. నీ చదువుకు సంబంధించిన ఏదైనా జాబ్ ఇస్తే ఇంకా ఎక్కువ మనీ ఇస్తారు కదా, అదొదిలేసి కాఫీ షాప్లో ఎందుకని పనిచేస్తున్నావని అడిగాడు సాగర్. ఆడపిల్లని, ఒంటరిదాన్ని, వాళ్ళ దగ్గరుంటేనే నాకు సేఫ్టీ అండి. అందుకే నాకు ఆ డబ్బు చాలకపోయినా వాళ్ళని వదిలి రాను అంది సుభ. అతను బైక్ ఆపి ఆమె వైపు అపురూపంగా చూశాడు. నువ్వు చూడటానికే కాదు, నీ ఇన్నర్ సర్కిల్ చాలా అందమైంది శుభ అని ప్రేమగా చెప్పాడు సాగర్. అతడు తన పేరును అంత ప్రేమగా పలుకుతుంటే ఆమెకు నచ్చింది కానీ బయటపడలేదు సుభాషిణి. కాలేజ్ రాగానే సుభ బైక్ దిగి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి కాలేజ్లోకి వెళ్ళిపోయింది సుభాషిణి. ఆమెని వెనక నుండి చూస్తూ ఉండిపోయాడు సాగర్. ఈ కాలంలో కూడా ఇంత స్వచ్ఛమైన మనుషులున్నారా అనిపించింది. చూడగానే నచ్చిన సుభాషిణి అమాయకత్వం చూసి అతని మనసులో ప్రేమగా మారింది. ఆ రోజు మొదలు రోజు సుభాషిణి కోసం అక్కడికి వచ్చేవాడు సాగర్. మొదట ఫ్రెండ్లీగా అతడితో మాట్లాడినా సుభాకి రాను రాను అతడంటే ఇష్టం ఇంకా ప్రేమ ఏర్పడ్డాయి. ఓ రోజు కాఫీ షాప్ మూసేసిన తర్వాత సాగర్ బైక్తో అక్కడికొచ్చి హారన్ వేశాడు. అతడి బైక్ సౌండ్ ఎక్కడున్నా గుర్తుపట్టే సుభాషిణి చదువుకుంటూ ఉన్నది కాస్త ఆ హార్న్ విని లేచి గోడ మీద నుండి కిందకు చూసింది. సాగర్ని చూసి సైగ చేసింది. ఎందుకు ఈ టైంలో వచ్చా అని. నీతో పనుంది, కిందకి రా, లేదంటే నేనే వస్తాను అని సైగ చేశాడు సాగర్. నేను ఈ టైంలో బయటకా అని భయంతో రాను అని తలడ్డంగా ఊపింది సుభాషిణి. సాగర్ బైక్ దిగి పైకొచ్చాడు. ఎందుకు ఈ టైంలో వచ్చారు అని మెట్ల మీదే అతన్ని నిలబెట్టి గుసగుసగా అడిగింది సుభ. నీతో చిన్న పనుంది, ప్లీజ్ సుభ నాతో రా. 1 గంటలో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి దించుతాను, నా మీద నమ్మకం లేదా అన్నాడు సాగర్. అతడి నిజాయితీని కలలో కూడా శంకించలేదు. వస్తాను అంది మారు మాట్లాడకుండా ఆమె. సాగర్ అప్పటిదాకా తన వెనక దాచిన కవర్ తీసి సుభాషిణికిస్తూ ఈ డ్రెస్ వేసుకునిరా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడెందుకు అని ఇబ్బందిగా అడిగింది సుభ. ప్లీజ్ నా కోసం అని అతను అనగానే సాగర్ కోసం దాన్ని తీసుకుని లోపలకు వెళ్ళి డ్రెస్ మార్చుకుని రూమ్ లాక్ చేసుకుని వచ్చింది సుభాషిణి. మొహం కనపడకుండా స్కార్ఫ్ చుట్టుకుని బైక్ పై కూర్చుంది శుభ. సాగర్ ఆమెని చూసి నవ్వి బైక్ స్టార్ట్ చేసి బీచ్ వైపుకు పోనిచ్చాడు. ఈ టైంలో అటువైపు ఎందుకండి అని కాస్త టెన్షన్గా అంది సుభాషిణి. భయం ఎందుకు శుభ, నేనున్నా కదా అన్నాడు సాగర్. దానితో శుభ సైలెంట్ అయిపోయింది. ఇద్దరూ బైక్ దిగి ఇసుకలో సాగర తీరాన్న నడుస్తూ కొంత దూరం వెళ్ళన తర్వాత అతను వాచ్లో టైం చూసుకుని చిన్నగా విజిల్ వేశాడు. కాస్త వెన్నెల వెలుగు తప్ప పెద్దగా వెలుతురు లేని ఆ ప్లేస్లో ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయ్యి అక్కడ బర్త్డే అరేంజ్మెంట్స్ ఇంకా సాగర్ ఫ్రెండ్స్ ఉండడం చూసి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఈరోజు ఎవరైనా బర్త్డేనా, కొంపదీసి మీద అని డౌట్గా అడిగింది సుభాషిణి. సాగర్ నవ్వుతూ ఆమె తల మీద చిన్నగా మొట్టి మొద్దు నీదే బర్త్డే, హ్యాపీ బర్త్డే మై డియర్ పుస్తకాల పురుగు అని నవ్వుతూ అన్నాడు సాగర్. తన కోహ తెలిసాక సర్టిఫికెట్ల కోసం తన పుట్టినరోజును చూడటమే కానీ ఏ రోజు ఎవరో తనను విష్ చేసింది కూడా లేదు. కన్నీళ్లతో సాగర్ని చూస్తూ మోకాళ్ళ మీదకి జారిపోయి నోటికి చేతిని అడ్డు పెట్టుకుని ఆనందంతో ఏడ్చేసింది శుభ. ఏ శుభ ఏమైందిరా అంటూ కంగారుగా తను కూడా శుభ ముందు మోకాళ్ళ మీద కూర్చున్న సాగర్ ఆమె చెంపలని పట్టుకుని మీ అమ్మ నాన్న గుర్తొచ్చారా అని అనునయంగా అడగగానే శుభ వెక్కుతూ అవును అని తలూపింది. ఆమె కళ్ళు తుడిచి ఎవరైనా పుట్టినరోజు ఏడుస్తారా లేపదా, మన వాళ్ళు వెయిటింగ్ కేక్ కోసం అంటూ నవ్వి తనని పైకి లేపి భుజం చుట్టూ చేతులు వేసి తనని నడిపించుకుంటూ తీసుకెళ్లాడు సాగర్. అందరి విషెస్ అందుకుని కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ సాగర్కి పెట్టింది శుభ. తర్వాత కాసేపు అందరూ డాన్స్ చేసి ఎంజాయ్ చేశారు.
1 గంట అయిపోతూ ఉండడంతో అందరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోగా సాగర్, శుభ మిగిలారు. ఆనందంలో నాకు మాటలు రాలేదు తెలుసా. ఫస్ట్ టైం నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. అసలు నేను ఇలా ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకుంటాను అనుకోలేదు. పేరుకి గొప్ప కుటుంబంలో పుట్టాను. అక్కడ ప్రేమాభిమానాలకు, బంధాలకు విలువ లేదండి, ఒక్క డబ్బుకు తప్ప అని విరక్తిగా చెప్తూ, అందుకే నాకు డబ్బంటే విరక్తి. బ్రతకడానికి కావాల్సినంత ఉంటే చాలు కదా, పోయేటప్పుడు ఏమైనా మోసుకుపోతామా అని బాధగా తన వాళ్ళని తలుచుకుని చెప్తున్న ఆమె మాటల్ని వింటున్న సాగర్కి ఆమె చిన్నప్పటి నుండి ఎంత సఫర్ అయిందో అర్థమైంది. శుభ, అవన్నీ వదిలే. లైఫ్లో మనం హ్యాపీగా ఉండే సందర్భాన్ని తలుచుకోవాలి, కానీ మనసును బాధ పెట్టేవి తలుచుకుంటే ఉన్న సంతోషాలని కూడా చూడలేము అన్నాడు సాగర్. శుభ నవ్వి అవునని తాలూపింది. సాగర్ ఆమె వైపు చూస్తూ, శుభ, నీకో విషయం చెప్పాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నా, కానీ చెప్పలేకపోయాను. అది చెప్పాక నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడున్నట్టు నాతో ఉండవని నాకు భయం. కానీ ఈరోజు చెప్పకపోతే తర్వాత చెప్పలేననిపిస్తుంది. ఎందుకంటే నేను రేపు ఊరికి వెళ్తున్నాను. నువ్వు నీ మనసులో మాట చెప్తే ఆ తర్వాత ఏం చేయాలనేది నేను ఆలోచించుకుంటానన్నాడు సాగర్. సాగర్ ఊరుకు వెళ్తున్నాననగానే శుభకి బెంగొచ్చేసి, ఇప్పుడు వెళ్ళిపోతే తర్వాత కనపడరా అని కన్నీళ్లతో అడిగింది శుభ. ఏయ్, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటూ సాగర్ ఆమె కళ్ళు తుడవగానే శుభ అతడి ఎదపై వాలి అలాగే ఏడుస్తూ, ప్లీజ్ మీరు వెళ్ళకండి. నా లైఫ్లో నేను సంతోషంగా ఉన్నది మీరొచ్చాకే. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే నేను ఉండలేను అని వెక్కుతూ చెప్పింది శుభ. సాగర్కి శుభ మనసులో ఏముందనేది అర్థమై సంతోషంగా, శుభ, నీకు నేనంటే ఇష్టం ఉంది కదా అని మెల్లగా ఆమె వెన్ను మీద చెయ్యేసి అడిగాడు. అవును, మీరంటే నాకు చాలా ఇష్టం. నాకంటే కూడా మీరంటేనే నాకు ఇష్టం అంది ఇన్నోసెంట్గా. మరి నేను నీతో ఉంటాను. నన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం నాతో ఉంటావా నువ్వు అని అడిగాడు సాగర్. హా అంటూ అతడు ఏమడిగాడో అర్థమై టక్కున సాగర్ నుండి దూరం జరిగి, ఏమన్నారు అంది అయోమయంగా. సాగర్ శుభ ఎదురుగా మోకాల మీద కూర్చుని తన వేలికున్న రింగ్ తీసి ఆమె ముందు పెట్టి, శుభ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇష్టానికి మించి ప్రేమ. నేను చూడగానే ప్రేమించాను. నీ స్నేహంతో నువ్వంటే పిచ్చిగా మారింది. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు కూడా నేనంటే ఇష్టం అని తెలుసు. అది నీ నోటితో వినాలని అడుగుతున్నా. నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు సాగర్. శుభ ఆనందంతో ఏడుస్తూ మోకాల మీద కూర్చుని, మరి ఈ అనాథని మీ వాళ్ళు ఒప్పుకోకపోతే అంది అమాయకంగా. సాగర్ నవ్వి, నువ్వు నేనంటే ఇష్టమని చెప్పి చూడు, తర్వాత మిగిలింది నేను చూసుకుంటానన్నాడు సాగర్. శుభ సిగ్గుపడుతూ, ఇష్టం కాదు, మీరంటే నాకు పిచ్చి. ఒక్కరోజు మిమ్మల్ని చూడకపోతే ఉండలేను అంది చిన్నగా. సాగర్ ఆనందంతో ఆమెను అలాగే హక్ చేసుకుని తన చేతిలోని రింగ్ సుభాషిణి వేలికి తొడిగి ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. చాలు, ఈ మాట చాలు. నిన్ను లైఫ్లో గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను, ప్రామిస్ అంటూ ఆమె తల మీద ముద్దు పెట్టి, నేను ఊరికెళ్ళి అమ్మ నాన్నతో మన విషయం చెప్తాను. వాళ్ళు ఒప్పుకుంటారనుకుంటున్నా. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినా మన పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు అన్నాడు సాగర్. శుభ భయంగా, అంత దూరం ఆలోచించకండి, దేవుడి దయ వల్ల వాళ్ళు ఒప్పుకోవాలి అంది. నిన్ను చూస్తే ఎవరు కాదంటారు బంగారం. ఇక పద, లేట్ అవుతుంది అని శుభాని తీసుకుని తన రూమ్ దగ్గర వదిలి తను లోపలికి వెళ్ళిన తర్వాత సాగర్ తన రూమ్కి వెళ్ళాడు. మరుసటి రోజు సాగర్ తన ఊరికి వెళ్తూ ఒకసారి సుభాషిణిని కలిసి వెళ్ళాడు. ఆమెని జాగ్రత్తగా ఉండమని చెప్పి, ఏదైనా అవసరం ఉంటే తన ఫ్రెండ్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమని చెప్పి వెళ్ళాడు సాగర్. కన్నీళ్లతోనే సాగర్కి బాయ్ చెప్పి మనసు దిగులుగా ఉండడంతో గుడికి వెళ్ళింది శుభ. తన పెద్దనాన్న కూడా తన వైపు చూడలేదని బాధపడుతున్న సుభాషిణికి ఆ కుటుంబం అంతా తన కళ్ళ ముందుకొస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. గుడిలో ఓ మూల కూర్చున్న సుభాషిణికి, అమ్మా సుభాషిణి అన్న తన పెదనాన్న విజయకృష్ణ భూపతి గొంతు వినగానే టక్కునాటి చూసి ఆశ్చర్యపోయింది. పెదనాన్న అంటూ ఆయన దగ్గరకు వస్తున్న సుభాషిణి అడుగులు ఆగి జయంతిని చూస్తూ ఆగిపోయాయి. ఆవిడిక్కడికి ఎందుకు వచ్చిందని అయోమయంగా తన పెదనాన్న వైపు చూసింది సుభాషిణి. ఎలా ఉన్నావు సుభాషిణి అంటూ లేని ప్రేమ వలకబోసింది జయంతిదేవి. బాగున్నా అన్నట్టు తల ఊపిందే కానీ తనకు ఆశ్చర్యంగానే ఉంది. ఎప్పుడూ లేనిది ఆవిడ రావడమే వింత అనుకుంటే ఇప్పుడు ప్రేమగా పలకరించడం ఏదో తేడాగా అనిపించింది. తను ఎప్పుడు ఎదురైనా ఆమె నోటి వెంట పుట్టగానే కన్న వాళ్ళని మింగేసిన మహమ్మారి, నష్టజాతకురాలు అని తిట్టిపోసిన ఆవిడ ఇప్పుడు ప్రేమగా పలకరించడం ఏదో ప్రళయంలా భావించింది సుభాషినికి. బావున్నావా చెల్లి అని జనార్దన్ ధనుంజయ్ కూడా పలకరించడం మరింత షాక్ కలిగింది సుభాషినికి.
ఊ అని తలూపింది తప్ప నోరు పెగల్లేదు తనకు. నీ పుట్టినరోజని గుడిలో అభిషేకానికి వచ్చింది మీ పెద్దమ్మ. పద తల్లి అన్నారు విజయకృష్ణ. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.